వెల్కమ్ బ్యాక్ 2024 ప్యారిస్ ఒలింపిక్స్ లో అనర్హత వేటుకు గురైన భారత మహిళా రెజ్లర్ వినేష్ పోగట్ కు అరుదైన గౌరవం దక్కింది. వినేష్ పుట్టినరోజును పురస్కరించుకొని హర్యానాలోని సరూఖాన్ పంచాయత్ ఆమెకు గోల్డ్ మెడల్ ను ప్రదానం చేసి హక్కున చేర్చుకుంది. ఇటీవల ముగిసినటువంటి ప్యారిస్ ఒలింపిక్స్ లో మహిళల 50 కేజీల రెజ్లింగ్ విభాగంలో వినేష్ పోగట్ ఫైనల్స్ వరకు దూసుకెళ్లినా ఊహించని షాక్ ఇచ్చి ఆమెకు వెయిట్ పడిన విషయం మనకు తెలిసిందే. తుదిపోరులో అమెరికాకు చెందినటువంటి రెజ్లర్ సారా హిండెబ్రాండ్ ను వినేష్ ఢీ కొట్టాల్సి ఉండగా బౌట్ ఆరంభానికి కొన్ని గంటల ముందు ఊహించని కారణంతో ఆమె డిస్క్వాలిఫై అయ్యారు. 100 గ్రాముల అధిక బరువు వల్ల పోగట్ అనర్హత వేటుకు గురవడంతో ఒక్క పథకం కూడా దక్కించుకోలేకపోయారు. నిజానికి ఫైనల్స్ లో ఓడిపోయినా కూడా రజత పథకం వినేష్ కు ఖాయమయ్యేదే. శరీర అధిక బరువు కారణంగా ఒలింపిక్స్ గేమ్స్ నుంచి వైదొలగాల్సిన దుస్థితిని ఎదుర్కొని ఖాళీ చేతులతో స్వదేశానికి రావాల్సి వచ్చింది. తనపై పడిన అనర్హత వేటుపై వినేష్ పోగట్ న్యాయ పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. భారత ఒలింపిక్స్ అసోసియేషన్ ఆమె తరపున అడ్హాక్ కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ ను ఆశ్రయించింది. అయితే యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అంతర్జాతీయ ఒలింపిక్స్ కమిటీ విధి విధానాలు నిబంధనలు అన్ని కూడా పరిశీలించిన కోర్టు ఆమెపై అనర్హత నిర్ణయాన్ని సమర్థించడంతో కోర్టులో కూడా ఆమెకు ఊరట లభించలేదు. ఇలాంటి పరిస్థితుల్లో భారత్ కు తిరిగి వచ్చిన వినేష్ పోగట్ కు హర్యానా కాప్ పంచాయతీ బంగారు పథకంతో గౌరవించి ఆమెను తమ గుండెల్లో పెట్టుకుంది. ఆమె పుట్టినరోజు నాడు వినేష్ కు ఈ మెడల్ను అందజేసింది. కాప్ పంచాయతీ తమ సొంత నిధులతో తయారు చేయించిన ఈ పథకంపై ఒలింపిక్ సింబల్ 2024 అనే అక్షరాలను ముద్రించింది. దీనిపై వినేష్ పోగట్ ఆనందంతో ఉప్పొంగిపోయింది. తన సొంత ఊరిలో సొంత మనుషుల మధ్య పుట్టినరోజు వేడుకలను జరుపుకోవడం చాలా ఆనందాన్ని ఇస్తుందంటూ వినేష్ చెప్పింది. అంతకుమించి హర్యానా కాప్ పంచాయత్ తనకు బంగారు పథకాన్ని బహూకరించడం చిరస్మరణీయంగా మిగిలిపోతుందంటూ వినేష్ భావోద్వేగానికి గురయ్యారు.